ఒరవడికి పలుకుబడికి సౌందర్యానికి సజీవమైనటువంటి ఉదాహరణ ఎవరంటే వెంకయ్య నాయుడు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక గద్య కవి, పద్యం కన్నా గద్యం చెప్పేటువంటి ఒక కవి. తర్వాత ప్రాసతో రకరకాలైనటువంటి నాట్య విన్యాసాలు చేయించగలిగినటువంటి ఒక భాషా నాట్యాచార్యుడు శ్రీ వెంకయ్య నాయుడు గారు. మిగిలిన విషయాలు అన్నీ అందరికీ తెలిసినవే. వారిని సభని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఆ వెనక నిలబడిన వాళ్ళందరూ ఒకసారి వెంటనే కూర్చోండి. ఎవరికైనా నిలబడాలని ఉత్సాహం ఉంటే కిషన్ రెడ్డి గారినో కృష్ణారావు గారినో కలిస్తే తర్వాత నిలబడే విషయం చూస్తారు ఎలక్షన్లో. ప్రస్తుతానికి అందరూ కూర్చోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆద్యుడు, రూపకర్త శ్రీ కిషన్ రావు గారు. ఆ తర్వాత మనకు అనేక రకాలైన ప్రాచీన సంగీత వాయిద్యాలను, సాంప్రదాయాలను సేకరించి ప్రదర్శన ఏర్పాటు చేయడంలో సహకరించిన తిరుమలరావు గారు. ఆ తర్వాత ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు సంస్కార భారతికి, ప్రజ్ఞా భారతికి, ఈనాటి ఈ కార్యక్రమాలన్నింటికి కూడా లోకమంతన్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, అలాగే నందకుమార్ గారు, అలాగే నాగు గారు, అలాగే మన డాక్టర్ రవీంద్ర భారతి గారు, లోకమంతన్ కార్యదర్శి జైపూర్, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఇతర పెద్దలు, సోదరిమణులు, సోదరులకు, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్టు ఈ కళాకారులందరికీ నా అభినందనలు, నా ధన్యవాదాలు, నమస్కారాలు. నేను మామూలుగా అయితే ఏ కార్యక్రమం అయినా సరే ఆఖరిగా మాట్లాడతాను. ఈరోజు ముందు ఎందుకు మాట్లాడుతానంటే, నేను ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో ఇక్కడి నుంచి బయలుదేరి ముంబై వెళ్ళి, ముంబై నుంచి దోహా, ఖతార్లో ఉన్న దోహా రాజ్యానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ రేపు ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఉంది. అందుకని అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ అంత మంచి పని చేస్తుంటే మనం కూడా వెళ్ళి వాళ్ళతో కలవడం మంచిదనే ఉద్దేశంతో. కాబట్టి నేను ఎక్కువసేపు ఉండలేను, మధ్యలో వెళుతున్నందుకు క్షమించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న లోకమంతన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించడం, తిలకించడం, ఆ సంగీతాన్ని ఆలకించడం, గమనీయమైన ఈ కార్యక్రమాలను వీక్షించడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని చొరవ తీసుకొని మన రాష్ట్రంలో అంటే ఈ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన శ్రీ కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. The underlying idea of this event is to decolonize the minds of Indians and to foster a sense of pride and commitment to Bharatiya intellectual discourse, culture, heritage, music and dance. That is the purpose of this program. It's a noble idea behind the program. I am really happy to be amidst you all to inaugurate this program. This is really commendable. This is what Prajna Bharati has been doing for years as a nationalist organization. And you all know it has devoted itself to the nation building and revival of our culture and heritage. In other words, my important point for today is go back to roots. తిరిగి మూలాలకు వెళ్ళండి.
ఈ సుందరమైన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే, ఆ ప్రదర్శనను తిలకిస్తూ ఉంటే, ఆ వాయిద్యాలను వారు చెప్తూ ఉంటే, వాటిని వింటూ ఉంటే ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. అపరిమితమైన ఆనందం ఉంది. ఎందుకంటే అవి వీణులకు విందు గావించడం, మనందరికీ మనసుకు ఎంతో రంజింప చేయడం, సంతోషింపజేసే శక్తి ఆ సంగీత సాధనాల్లో నిమిడి ఉంది. అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా అలాంటి సాధనాలు మనకి ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి వారసత్వంగా మనకు అందించిన సంస్కృతులు అవన్నీ ఒక భాగం అని చెప్పడానికి మనందరం గర్వపడాలా. వాటిని గుర్తుపెట్టుకోవాలా, వాటిని పరిరక్షించుకోవాలా. ये बहुत जरूरी है क्योंकि हमारा पूर्वजों ने अपना जीवन में ये सब अनुभव किया और विरासत में हमको दिया है. इसलिए हम गर्व महसूस कर रहे हैं. आज छत्तीसगढ़ से और अन्य इलाका से, हमारा आदिलाबाद से यहाँ और अन्य इलाका से हमारा गिरिजन बंधु, आदिवासी बंधु अपना सब परिकर लेके यहाँ आना, हमको सबको आनंद दिलाना बहुत आनंददायक है. इसलिए मैं उनको शुभकामना देता हूँ. गॉड ब्लेस यू फॉर योर वंडरफुल म्यूजिक एंड ऑल्सो योर प्रेजेंस हियर इन टुडेस मीटिंग. मैंने अभी कहा, हमारा पूर्वजों ने जो दिया हमको विरासत में मिला, इसको कायम रखना हमारा कर्तव्य है. इट इज अवर ड्यूटी टू रियली identify, encourage and also give support to such efforts by these great tribal, what we call as tribal Adivasi समुदाय को हम सब लोग बधाई देना चाहिए, अभिनंदन करना चाहिए. I am glad to note that the Prajna Pravah here in Telangana engages in various programs with respect to Indian culture, philosophy and literature. ఈ రోజు మనందరం కూడా, మీరందరూ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన చూసేందుకు అవకాశం భాగ్యనగర వాసులకు కలుగుతూ ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో దగ్గర నుంచి వచ్చి చూసేవాడికి కూడా ఇది మహత్తరమైన అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిగా నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను. ఇప్పటికే అప్పటికే ఎంత తేడా ఉంది. అది ఎంత సంతోషంగా ఉండేది. అప్పుడు సంగీతం ఉండేది, సాహిత్యం ఉండేది, వాయిద్యం ఉండేది. ఇప్పుడు సంగీతం సాహిత్యం పోయింది, వాయిద్యం బ్యాండు ఆ సౌండ్ మనకి అంత చెవులు ఇదేటట్టుగా ఇవాళ వినిపిస్తున్నారు. ఏందో ఏం సంగీతం, జింగిరి బింగిరి సంగీతం అనవచ్చుదాన్ని మన మాటలో చెప్పాలంటే వ్యంగ్యంగా జింగిరి బింగిరి సాహిత్యం లాగా మనకి ఇప్పుడు కొత్తగా పాటలు వినిపిస్తున్నారు పిల్లలందరికీ. దానికి కారణం, ఒకటి మన భాషను మనం మర్చిపోవడం, 2 మన సంస్కృతిని మనం మర్చిపోవడం, ముందు మన వేషధారణ మనం మర్చిపోవడం. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన తిరిగి మన సాంప్రదాయాలకి, మన యొక్క పెద్దలు చూపించిన ఆచారాలు, సదాచారాలకు, మంచి ఆచారాలకు తిరిగి మళ్ళవలసిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భారతీయ సనాతన ధర్మం ఎంతో ఉన్నతమైనది. మనం జీవించడంతో పాటు, మనతో పాటు తోటి ప్రాణాలు, ప్రకృతిని కాపాడుకోవడం మనిషి యొక్క బాధ్యత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్రమైన జాతి మంది హిందూ ధర్మం మనది. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడి దాకా వెళుతున్నాం మనం గమనించండి. ఈ పాశ్చాత్య వ్యామోహం, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశంపై దండయాత్ర చేసి మనల్ని వాడు దోపిడీ చేసుకొని సర్వస్వాన్ని, డబ్బులు ఆర్థికంగా దోచుకుపోవడమే కాదు, సంపద, వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు తీసుకెళ్లి దాచిపెట్టుకోవడమే కాదు, మన యొక్క మనసును కూడా, కొంతమంది మనసుని కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళారు. దాని కారణంగానే ఇవాళ మనలో వచ్చినట్టు మార్పు. దాని కారణంగానే మనకి ఇవాళ మన సాహిత్యం, మన సంగీతం, మన వాయిద్యం, మన భాష, మన సంస్కృతులు, మన మాటలు ఇవన్నీ మర్చిపోయి ఇంగ్లీష్ వాటికి వచ్చినారు. ఇంగ్లీష్కి అంతా మనం తలోపుతా ఉన్నాం. అందుకని నేను మళ్ళీ తిరిగి కోరుతూ ఉన్న అందరం కూడా భారతీయ మూలాలకు వెళ్ళాలి, భారతీయ భాషలను
ప్రోత్సహించాలా. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు, కానీ అసలు భాష అమ్మ భాషను మనం కాపాడుకోవాలా. అమ్మ భాష కంటి చూపు లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. మదర్ టంగ్ is like eyesight, English is like spectacles. If you have eyesight, then spectacles will work. Otherwise, रेबान ग्लास पहनने के बाद भी जुबान से कुछ आएगा नहीं. ये समझना चाहिए, ये बहुत जरूरी है. इसलिए हम सब लोग हमारा भाषा में बोलना चाहिए. हम क्यों सोचे ये तो बहुत व्हाट यू कॉल, कुछ लोग कहते हैं सर ये तो इंग्लिश मालूम नहीं है तो ऊपर नहीं जा सकते. मैंने कहा उनको किसने बताया आपको? उन्होंने कहा लोग कह रहे. मैंने कहा भाई मैं कल भगवान से ISD करके उनसे बात किया भगवान से, और भगवान से पूछा सर कि आपके पास आने के लिए कोई इंग्लिश मीडियम में पढ़ना चाहिए क्या? उन्होंने कहा ऐसा कोई नियम नहीं है, जिसका टाइम हो जाए उनको ऑटोमेटिकली मेरे पास आने के लिए अनुमति मिलती है. टाइम इतना ही बस, భాషా का कोई भेदभाव नहीं है ऐसा बताया उन्होंने. దేవుడి దగ్గరికి చేరాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. ఏ భాష వచ్చిన వాడికైనా వాడి టైం అయిపోతే నేరుగా నా దగ్గర రావచ్చు, దానికి ఎలాంటి తేడా లేదని భగవంతుడు చెప్పాడు. అటు కాదు సార్ పైకంటే అన్నాడు. నేను చెప్పాను వాడికి, ఈ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాతృభాషలో చదువుకుందామే, పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాతృభాష చదువుకున్నాడు. ఈ దేశంలో రెండవ అత్యున్నత పదవైనటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను వీధి బడిలో చదువుకున్నాను, ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను, తెలుగులో చదువుకున్నాను. ఈ దేశానికి నిన్నటిదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన మాతృభాష చదువుకున్నానని చెప్పి ఆయన చెప్పాడు. నిన్న కూడా చెప్పాడు, ఇంతకుముందు కూడా చెప్పాడు. ఈ దేశానికి ప్రపంచంలో శక్తివంతమైన ప్రధానమంత్రిగా పేరుగాంచిన శ్రీ నరేంద్ర భాయ్ మోదీ కానివెంటు మొహమే చూడాలి ఆయన, కానీ ప్రపంచం అంతా ఇవాళ మోడీ 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 అని చెప్పిన ప్రపంచం అంతా ఆయన గుర్తిస్తుంది. దీని అర్థం ఏమిటి? శక్తి ఉండాలా, సామర్థ్యం ఉండాలా, ప్రజ్ఞ ఉండాలా, విశేషం ఉండాలా, నీతి ఉండాలా, నిజాయితీ ఉండాలా, క్యారెక్టర్ ఉండాలా, క్యాలిబర్ ఉండాలా, కెపాసిటీ ఉండాలా, కాండక్ట్ ఉండాలా. అంతేగాని ఆ పాశ్చాత్య వ్యామోహం కాదు. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కొంతమంది అడిగాను నన్ను, సార్ నవ్ యూ हैव बिकम वाइस प्रेसिडेंट, ఆ ఉపరాష్ట్రపతి बन गया. मैंने कहा क्या भाई बन गए तो बोलो क्या है? उन्होंने कहा सर व्हाट अबाउट ड्रेस. मैंने कहा कोई ड्रेस चेंज करने का सवाल नहीं है, वही ड्रेस होगा. नो चेंज ऑफ ड्रेस, ओनली चेंज ऑफ एड्रेस, इतना ही होगा ऐसा कहा मैं. क्योंकि मैं 30 पहले औरंगजेब का नाम थे, बाद में उसको हटाया हमने, अब्दुल कलाम जी 30 अब्दुल कलाम रोड में रहते थे, और उपराष्ट्रपति बनने के बाद 6 मौलाना आजाद रोड पे मैं पहुंच गया. इसलिए मैंने कहा चेंज ऑफ एड्रेस. इसलिए अपना वेश, अपना भाषा, अपना परंपरा, अपना संस्कृति बोलने में, आचरण करने में कोई संकोच नहीं होना चाहिए. गर्व महसूस करना क्या है, हम हिंदू है, हम भारतीय है, हम तेलुगु है, हम तमिल है, हम छत्तीसगढ़ी है, गर्व महसूस करना चाहिए, क्योंकि हमारा परंपरा है. इसलिए मित्रों मैंने जैसा कहा शुरू में, आप लोगों को हम लोग सब हमारा पुराना परंपरा को समझ के उसमें जाना चाहिए. हमारा भाषा मातृभाषा को कायम रखना चाहिए. ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను మార్చాలి, మాట్లాడాలి అందరని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంగ్లీషు వ్యామోహం పనికిరాదు. అలాగే మన సంగీత సాహిత్య ఆ సాధనాలన్నీ అద్భుతమైన సాధనాలు చూపించారు ఇందాక తిరుమలరావు గారు. అలాంటి అద్భుత సాధనాలు వదిలిపెట్టి మనం ఇప్పుడు అర్థం కాని కొత్త కొత్త సాధనాలకు వెళ్ళిపోతూ ఉన్నాం. అది మంచిది కాదు. తిరిగి మన పూర్వ సంగీతానికి సాహిత్యానికి సాధనాలకు మన అందరం కూడా కట్టుబడాల్సి ఉంది. మీకు ఒక సంగతి చెప్తున్నాను, నేను ఎందుకు ఇప్పుడు దోహా ఎడుతున్నాను తెలుసా? ఖతార్, అక్కడ ఉండే అరబ్ దేశాల్లో ఉండే భారతీయులంతా ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, లిటరరీ కాన్ఫరెన్స్ ఆఫ్ తెలుగు అక్రాస్ ద గ్లోబ్, దే ఆర్ హోల్డింగ్ దేర్. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పీపుల్ దేర్. గర్వించాలి మనం, అలాంటి వాళ్ళు అక్కడ వేస్తున్నారు. మనం ఇక్కడేమో మర్చిపోయి అంతా ఇంగ్లీష్ కాన్వెంట్ వైపు పరిగెత్తూ ఉన్నాం. ఇంగ్లీష్ నేర్చుకోండి, ఎప్పుడు ముందు అమ్మ భాష నేర్చుకున్న తర్వాత, ఆ తర్వాత ఇతర భారతీయ భాషలు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళీ, పంజాబీ, అస్సామీ, భోజ్పురి, ఛత్తీస్గఢీ, ఐసా బహుత్ సుందర్ భాష. ఆ ఛత్తీస్గఢ్ వాళ్ళు పాట పాడుతుంటే ఇందాక విన్నారు కదా, భాష రాకపోయినా ఎంత మనసుకు ఎంత ఆనందంగా ఉందో చూడండి.
ఎంత సంతోషంగా వాళ్ళు ఆలాపించారో చూడండి. అలాంటి వాటిని మనం మర్చిపోకూడదని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ, ప్రతి రాయిలో చివరకు, ప్రతి జీవిలో చివరకు నీరు, నేల, గాలి, ఆకాశం ఇలా అన్నిటిలో భగవంతుణ్ణి చూడగలిగిన సంస్కృతి భారతీయుల యొక్క సొంతం. అందువలన అలాంటి సంస్కృతిని మనం అందరం కాపాడుకోవాలా. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఈ చతురాశ్రమ ధర్మాలను మన సంస్కృతి నిర్వచించింది. బ్రహ్మచర్యంలో భాగంగా అడవుల్లో విద్యాభ్యాసం చేసేవాళ్ళు అప్పుడు రాజులు కూడా వెళ్ళి గురువుల దగ్గర, రాజకుమారులు అయినా సరే, గృహస్థ ధర్మంలో సమాజ సేవలో తరించి ఆ వయసు తర్వాత వానప్రస్థంలో ప్రవేశించి ప్రకృతితో తిరిగి మమేకం కావడం మన యొక్క జీవన పద్ధతి. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారానికై ఆ భగవంతుణ్ణి ఆధ్యాత్మిక భావన చేయడం, ఇది మన భారతీయ పద్ధతి. దీన్ని అందరూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలా. ఈ విషయంలో ఆహార విహారాలకు ప్రత్యేక మూలం ఏదైతే ఉందో అది మన ప్రకృతి. ఆ ప్రకృతిని మనం స్నేహంగా ఉండాలి. బీ ఫ్రెండ్లీ విత్ ద నేచర్, నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. దిస్ ఈజ్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. కీప్ దిస్ ఇన్ మైండ్, యూ విల్ షైన్ ఇన్ లైఫ్. అందరూ మన పిల్లలకు కూడా పాత అలవాట్లు నేర్పించాలి. ఉదయాన్నే లేయాలి, సూర్యోదయంతో లేయాలి, సూర్యాస్తమయానికి పని పూర్తి చేసుకోవాలా. ఇది అందరికీ అలవాటు చేయాలి. బాగా నిదానంగా ఆలస్యంగా చేస్తున్నారు. ఏమంటే రాత్రి అంతా పని చేశాడని. ఏం పని చేశాడే అని అడిగా నేను. బాగా బిజీగా ఉన్నాడు సార్ అన్నాడు. వాళ్ళ అబ్బాయిని పిలిచి ఒకసారి, నిన్న ఏం పని చేసావు కాగితం మీద రాయన్నా. ఒక కాగితం మీద రాయమన్నా. సరే రాసుకొచ్చాడు అతను, పూర్తి కాగితం అంతా చదివా. ఉదయాన బిజీగా ఉన్నా, మధ్యాహ్నం బిజీగా ఉన్నా, సాయంత్రం బిజీగా ఉన్నా, రాత్రి బిజీగా ఉన్నాను. ఏం బిజీ అంటే ఏం బిజీ, బిజీగా ఉన్నాను, బిజీ. పనికి మాలిన పనులు చేస్తున్నాం చాలామంది. దయచేసి దీన్ని సమయాన్ని సదుపయోగం చేయాలా. మనకు ఇదొక అదృష్టం ఈ జీవితం. ఆ జీవితాన్ని బాగుపరుచుకొని, మెరుగుపరుచుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందిని ఆనందింపజే విధంగా మనం కానీ ఆ విధంగా ఆలోచన చేసి కష్టపడి ఇష్టపడితే నష్టపడేది ఏమి లేదు. దాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలకి అందరికీ కష్టపడడం అలవాటు చేయించండి చిన్నప్పటి నుంచి. ఉదయాన్నే లేచేది అలవాటు చేయండి. ఆ తర్వాత కాస్త వ్యాయామం, నడక, పరుగు, జాగింగ్, వాకింగ్, రన్నింగ్, లేకపోతే సమ్ యోగా, సమ్ ఎక్సర్సైజ్. యోగా నా వల్ల నాకేం వస్తుంది సార్ అడిగాడు ఒకడు. నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పా. యోగా వల్ల ఏమొస్తుంది నాకంటే యోగా. मुझे क्या मिलेगा योगा कैसे? व्यक्ति ने मेरे से पूछा. मैंने कहा आप योगा करने से योग्य बन जाओगी. అందువల్ల నువ్వు యోగ్యుడు అవుతారా ముందు, కాబట్టి యోగా నేర్చుకో అన్న. ఆ యోగా నేర్చుకోవాలి. సూర్యుడిని చంద్రుడిని మనం ఆరాధించాలి. ఆ యోగా మొన్న ఎవరో చెప్పాడు, సార్ యోగా చేయడం మంచిదే కానీ యోగా అంటే దాంట్లో మళ్ళీ సూర్య నమస్కారాలు ఉంటాయి సార్ అని. నీకేమైనా ఇబ్బంది ఆ సూర్య నమస్కారాలతో? సూర్య నమస్కారంతో ఇబ్బంది అయితే చంద్ర నమస్కారం చేసుకోరా అని చెప్పాను వాడికి నేను. యోగా హ్యాజ్ నో రిలిజియన్. It's a culture which is given by our great forefathers. So keep that in mind. And కొంతమంది సారి మోడీ గారు యోగాను ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెడితే 172 దేశాలు దాన్ని అంగీకరించాయి. ప్రపంచం అంతా ఇవాళ ఫాలో అవుతుంది. యోగా ఇనిషియేటివ్ బై మోడీ. బట్ యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, ఇట్ ఈస్ ఫర్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ దెన్ ప్రాక్టీస్ యోగా. యూ విల్ బికమ్ ఫిజికలీ ఫిట్ అండ్ మెంటలీ అలర్ట్. దిస్ ఇస్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. ఇఫ్ యూ ఆర్ ఫిజికలీ ఫిట్ యూ విల్ బికమ్ మెంటలీ అలర్ట్. సో అందుకని ఆ ప్రయత్నం అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతూ, మన అందరూ కూడా ఇతరులతో కలిసి ఉండి అలవాటు చేసుకోవాలి. ఇవాళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఎవడు ఏందో మనకు అర్థం కావడంలే. అమెరికాలో చెప్తుంటాడు, ఈయన ఎవరై అంటే సరే ఆయన 2వ భార్య, 3వ కుమారుడు, ఈయన 5వ కుమారుడు, 4వ భార్యకి అని చెప్తుంటారు. మన దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలా. పెద్దల్ని గౌరవించాలి, అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళని గౌరవించాలా. అలాగే మన అమ్మ నాన్నతో సమయం గడపాలా. అలాగే మన చెల్లెలు సోదరీమణులతో ఆడపడుచులతో మంచిగా స్నేహంగా ఉండాలి మనం అందరం కూడా. ఇది మన భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క ప్రత్యేకత. అందుకని ఈ కుటుంబ వ్యవస్థను మనందరం రక్షించుకుందాం. మన జీవితంలో కుటుంబ వ్యవస్థ దాటి ఎప్పుడూ బయటకు వెళ్ళాం అనే విషయాన్ని మనందరం నిర్ణయం తీసుకోగలిగితే మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ప్రపంచానికి ఆదర్శంగా ఉంది, అది ఆదర్శంగా ఉండిపోతుంది. ఈ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేస్తూ, ఈ అనవసరమైన ఆలోచనలు చేసి లేనిపోని టెన్షన్లు తెచ్చుకోవద్దు. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ ఆఫ్ యువర్ ఐడియాస్. యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్.
So don't have tension. Peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. శాంతిగా ఉంటే, మనశ్శాంతిగా ఉంటే సానుకూలమైన ఆలోచనలు వస్తాయి. సానుకూలంగా ఆలోచనలు చేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. దీని అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకని బీ పీస్ఫుల్, డూ ఎక్సర్సైజ్, కీప్ ఇన్ టచ్ విత్ ద నేచర్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, స్పెండ్ టైమ్ విత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్, స్పెండ్ టైమ్ విత్ పేరెంట్స్, దెన్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. And work hard, maintain discipline, have character, caliber, capacity and conduct. You will excel in your life. This is my advice. I once again would like to compliment Kishan Reddy Garu for this wonderful initiative, and also would like to compliment the artists who have come from Chhattisgarh, and also would like to really thank you all people who are participating in this program. And I call upon Hyderabadis and also people in the nearby districts to come here to Hyderabad and see this wonderful exhibition for 4 days. Wonderful. లోకమంథన్. ఇవి వచ్చి దీంట్లో ఒకసారి మన ఆలోచనలను మళ్ళా తిరిగి మనం గుర్తు చేసుకొని తద్వారా మన సాంప్రదాయాలను మనం పరిరక్షించుకుంటే మనం సంతోషంగా, సుఖంగా, ఆనందంగా జీవించగలం, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని మీ అందరికీ మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై హో. ఒకసారి వెంకయ్యనాయుడు గారు అంటూ పదవీ విరమణ చేశాను తప్ప పెదవీ విరమణ చేయలేదన్నారు. కనుక ఆ విధంగా ఇప్పటికీ కూడా 3 భాషల్లో కూడా ఒక త్రివేణి భాషా సంగమం వారి ఉపన్యాసంలో కనిపించింది. వారు చెప్పినటువంటి విషయాలంతా కూడా మనం అంతా కూడా గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సింది. ఇదే సందర్భంలో తమరు తెలుగులో మాట్లాడగలరా అంటే ఐ హ్యావ్ మదర్ బట్ నో మదర్ టంగ్ అన్నాడు ఒక ఆయన. కనుక ఆ దుస్థితి మనకి రాకుండా మనమంతా కూడా మన మాతృభాషని, మన సంస్కృతిని, వీటిని కూడా గుర్తిద్దామని చెప్పి, గర్వపడదామని చెబుతూ కళాకారులన్నా వారికి అభిమానం, అలాగే కళాకారులకి వారంటే అభిమానం. అందుకనే వారు కళాకారులు అందరి దగ్గరికి వెళ్ళి వారితో కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారికి లోకమంథన్ 24 భాగ్యనగర్ తరపున, మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభలో ద్విసహస్రావధాని అవధాన వాచస్పతి మాడుగుల నాగపణి శర్మ గారు ఇచ్చేస్తున్నారు. వారు యొక్క ఆశీస్సులు మనందరికీ సర్వదా ఉండాలని చెప్పి వారిని ఆశీర్వదించమని చెప్పి మీ అందరి తరపున ప్రార్థిస్తూ సభ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. చిన్న విరామం. ఇంకా ఈ సభలో గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది, అట్లాగే జూపల్లి కృష్ణారావు గారి ప్రసంగం ఉంటుంది. కనుక వెంకయ్యనాయుడు గారికి వీడ్కోలు చెప్పి మళ్ళీ వాళ్ళంతా సభలోకి ప్రవేశిస్తారు. వేదిక మీదకి వాళ్ళు వీడ్కోలు చెప్తారు, మీరు ఇక్కడే కూర్చోవలసిందిగా కోరుతుంది. ఓకే.
अभी आपके सामने वेंकैया नायडू जी का भाषण हुआ है। ये इनका जो तेलुगु में इनका बोलने का जो पद्धति है वो तो बहुत, अंग्रेजी में भी है ऐसा, हिंदी में भी ऐसा। उनका जो हम बोलते तेलुगु में प्रासा बोल के, इस पर माई एड्रेस इज चेंज्ड, नॉट माई ड्रेस, ऐसे इस प्रकार के ऐसा इनका जो शब्दावली का प्रयोग बहुत अच्छा ढंग से करते हैं। राज्यसभा के चेयरमैन के नाते से सभा को अच्छा संभाले है। इस प्रकार इनका जो उपस्थिति आज के जो कार्यक्रम में इनके जो उपस्थिति है, ये इनके भाषण से हम सब लोग जो है भावुक हो गए, प्रभावित होंगे। सो आफ्टर द Venkaiah Naidu is this thing now, there will be speeches of Sri Kishan Reddy ji, Central Minister, and also Krishna Rao ji, State Minister of Culture. We will continue the proceedings after few minutes. దయచేసి అంతా కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఆ వెనకాలంతా నిలబడి ఉన్నారు. సభా మర్యాద కాదు అది. ప్లీజ్ ఆక్యుపై యువర్ చైర్స్. డోంట్ మూవ్ హియర్ అండ్ దేర్. డోంట్ స్టాండ్ ఆన్ ద పాసేజెస్ ప్లీజ్. విజయ్ గారు కిషన్ రెడ్డి గారితో ఉన్నారు. గౌరవనీయులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు మాన్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి లోక్ మంథన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుతనానికి ప్రతీకైనటువంటి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఇప్పుడే వారు ప్రసంగం మనందరం విన్నాం. వాస్తవాల్ని కళ్ళకు కట్టినట్టుగా సంస్కృతి, సాంప్రదాయాలు, జీవితము, విలువల గురించి స్పష్టంగా యావత్ తెలుగు జాతికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పడం జరిగింది. అట్లాగే మిత్రులు కోల్ అండ్ మైన్స్ శాఖ మంత్రి పెద్దలు జి కిషన్ రెడ్డి గారు మరియు ప్రజ్ఞాభారతి చైర్మన్ హనుమాన్ చౌదరి గారు, డాక్టర్ రవీంద్ర భారతి గారు, లోక్ మంథన్ వైస్ ప్రెసిడెంట్ గారు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకు, అట్లాగే కిషన్ రావు గారు, ఈ యొక్క శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ గారు, అట్లాగే ఎట్లయితే యాదాద్రిని ఓ గొప్పగా వారి యొక్క నేతృత్వంలో వారు దానిలో లీనమై పనిచేసిన కారణంగా ఈనాడు మనకు అద్భుతమైనటువంటి ఒక దేవాలయం వెలిసింది. అట్లాగే ద్వారకా తిరుమలరావు గారు, మనం చాలా ఇప్పుడు వాయిద్యాలు అని చూసినాం. వారిని
అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ కూడా మరి వెల్కమ్ చెబుతూ ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఈ యొక్క లోక్ మంథన్ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది, గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ భాగస్వాములు కావడం కూడా నాకు సంతోషంగా ఉంది. మన సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి విచ్చేసినటువంటి వివిధ వృత్తులు రంగాలకు చెందినటువంటి కళాకారులు వారందరూ కూడా సాదర స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇక్కడ వచ్చిన అతిథులు తెలంగాణ వంటకాల రుచిని ఆస్వాదించాలని, వీలైతే ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కూడా తెలుసుకొని మరి పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించాలని చెప్పని ఆహ్వానిస్తూ ఉన్నాను. లోక్ అంటే సమాజం, ప్రజలు అనే భావన ఉంది. లోక్ అంటే వీ ద పీపుల్ అనే అర్థం కూడా ఉంది. మనందరం కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ యొక్క లోక్ మంథన్ కూడా మనందరి ఆలోచనలు, మనందరి భవిష్యత్తును, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన విధానాలు, మన జీవన విధానం తదితర అంశాలపై చర్చించడానికి ఇది ఒక గొప్ప ఆలోచన, సరైనటువంటి వేదిక. ఇలాంటివి నిత్యం కూడా జరగాల్సి ఉంది. యావత్ దేశంలో అన్ని రాష్ట్రాలు జరగాల్సిన అవసరం ఉంది. భారతదేశం అంటేనే వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, భాషలు అయినా కూడా అందుకనే భిన్నత్వంలో ఏకత్వం, అదే భారతదేశం యొక్క గొప్పతనం. మరి ఈ యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందిస్తూ సాంస్కృతిక దిగ్గజాలను గౌరవించడంలో లోక్ మంథన్ విశిష్టమైనటువంటి సేవలను అందిస్తుండడం గొప్ప విషయం. భారతీయ శాస్త్రీయ కళారూపాలను ప్రజలకు తెలియజెప్పేలా కృషి చేస్తున్నందుకు లోక్ మంథన్ నిర్వాహకులను సాంస్కృతిక శాఖ మంత్రిగా నేను అభినందిస్తా ఉన్నాను. గిరిజన వర్గాన్ని విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక పరంగా అభివృద్ధి చేయడం, వారి కళలను సాంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం అందించడం లక్ష్యంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. భారతదేశ జనజీవన ప్రపంచంలో ఆహార పద్ధతి మారుతూ ఉంది, వేష భాషలు మారుతూ ఉన్నాయి, భాష ఒకటైనా యాస మాత్రం మారుతూ ఉంది, ఆచార సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి, ఆరాధన పద్ధతులు కూడా వేరుగానే ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కళారూపాలు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ భిన్నంగా కనిపించినప్పటికీ వీటిలో ఉండే సూత్రం మాత్రం ఒకటే, అదే భారతీయ ఏకాత్మత భావం, అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత. తెలంగాణకు సుసంపన్న చరిత్ర ఉంది, సంస్కృతులు ఉన్నాయి. ఇక్కడి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో పాటు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యం ప్రభావితమయ్యాయి, అభివృద్ధి చెందాయి. జైన బౌద్ధ మతాలు కూడా విలసిల్లాయి. తెలంగాణ సకల కళల ఖజానా, సర్వ సంస్కృతుల నజరానా, ఉత్తర దక్షిణ సంస్కృతుల సంగమ స్థలం. భౌగోళికంగా, చారిత్రకంగా తెలంగాణ మినీ ఇండియాగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది హైదరాబాద్ ఇస్ ఎ కాస్మోపాలిటన్ సిటీ. వివిధ భాషలు, సంఘటనలు కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉంటుంది. ఇది ఒక గొప్ప విషయం. వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అన్ని ప్రాంతాలు, జాతులు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ శాంతియుత సహజీవన సౌందర్యంతో నివసిస్తూ ఉన్నారు. విభిన్న మతాలు, విభిన్న భాషలు, రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించే తెలంగాణలో గంగా జమున తెహజీబ్ చేసే సంస్కృతి శతాబ్దాలుగా విలసిల్లుతూ ఉంది. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చెప్పిన భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజల సంస్కృతులను గౌరవిస్తూ వారి పండుగలను కూడా భాషా సంస్కృతి శాఖ ద్వారా నిర్వహిస్తున్నాం. మలయాళీల ఓనం పండుగ, మహారాష్ట్ర ప్రజల గుడి పడ్వా, అస్సామీల బిహు, బెంగాలీల
నవరాత్రి, తమిళుల పొంగల్ లాంటి పండుగలను ఆయా ప్రాంతాల ప్రజలతో నిర్వహిస్తూ భారతీయ ఏకత్వాన్ని సూత్రాన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ ప్రజలు వైభవంగా జరుపుకుంటున్న బతుకమ్మ, బోనాల సందడి పండుగలు కూడా అధికారిక పండుగలుగా గుర్తించి అలా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇలా ఇతర రాష్ట్రాల పండుగల్లో మన పండుగల్లో వారిని భాగస్వామ్యం చేస్తూ ఏకతాభావాన్ని పెంపొందిస్తున్నాం. భరతనాట్యం, కూచిపూడి, పేరిణి, యక్షగానం, మోహిని అట్టం, కథక్, రవీంద్ర సంగీత వంటి ఎన్నెన్నో భారతీయ నాట్య కళారీతులను కూడా తెలంగాణలో ప్రోత్సహిస్తూ ఉన్నాం. భారతదేశంలోని వివిధ రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం, హైదరాబాద్, దక్కని కళారూపాలను ప్రోత్సహిస్తూ భారతీయ సంస్కృతిలోని విశిష్టతలను చాటి చెప్పుకుంటా ఉన్నాం. భాషా సాంస్కృతిక శాఖ అంటే కేవలం ఆటపాటలే కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. సాధారణంగా కల్చరల్ మినిస్టర్ అంటే ఆటపాటల మంత్రి అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఇంతకుముందు గొప్పగా చెప్పినటువంటి మన యొక్క వెంకయ్య నాయుడు గారు, ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఈనాడు ఈ సంస్కృతి ధ్వంసమైంది కాబట్టే ఆలోచన విధానం మారింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సకల రోగాలకు, సకల సమస్యలకు మూలం ఈ సంస్కృతి ధ్వంసం కావడమే. అందుకే జీవన విధానం అనేది ధ్వంసమైంది. ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల దుర్మార్గమైనటువంటి, దుర్నీతి అయినటువంటి, ఘోరమైన సంగతి జరుగుతూ ఉన్నాయంటే ఈ సంస్కృతి, మన జీవన విధానం ధ్వంసమైంది కాబట్టే ఈ పరిస్థితి. అందుకనే సైన్స్ దీన్ని కాపాడలేదు. మన ఆలోచన విధానం, మన సంస్కృతిని మళ్ళీ మనం పాత దశాబ్దాలుగా, శతాబ్దాలు పోయి ఆ విలువలు, ఆ పట్టుదల, ఆ నైతికత, ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనం సమాజానికి నిజమైనటువంటి సేవ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిమాణ క్రమంలో సమాజంలో సంభవిస్తున్న అనేక మార్పుల ఫలితంగా అది టెక్నాలజీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. టెక్నాలజీ ద్వారా మంచి ఉంది, చెడు ఉంది. ఇలా మంచి కంటే చెడును ఎక్కువ ఆస్వాదిస్తూ ఉన్నారు. సో ఇది మారాల్సిన అవసరం ఉంది. అందుకనే మన భాష, మన తెలుగు, మన సంస్కృతి, వివిధ భాషలు, ఏ రాష్ట్రంలో ఎవరి భాషలు వాళ్ళు గౌరవించుకుంటూ ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని. మరి అట్లాగే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో టూ షార్ట్. ఆల్వేస్ వీఆర్ రోమింగ్ అరౌండ్ ఫర్ మేకింగ్ మనీ ఆర్ సంథింగ్ ఎల్స్. జీవితం అనేది, మానవ జీవితమే ఒక ఉత్కృష్టమైన జన్మ, మరి షార్టెస్ట్ లైఫ్. అందుకనే ఈ రోజున ఒక తెలంగాణ రాష్ట్ర యొక్క టూరిజం కల్చరల్ శాఖ మంత్రిగా ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని రాష్ట్రాల వారికి, అన్ని వర్గాలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేదు, టెక్నాలజీ లేదు, బట్ స్టిల్ అంటే మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్స్, గొప్ప గొప్ప కోటలు, కిల్లాస్, ఫోర్ట్స్, ఆర్కియాలజికల్ బిల్డింగ్స్, అట్లాగే గొప్ప గొప్ప నదీ ప్రవాహాలు, నదీ జలాశయాలు, ఫారెస్ట్లు కావచ్చు, రకరకాల విభిన్న సంస్కృతులు, ఆటలు, పాటలు, కల్చర్ చాలా రకాలున్నాయి. వీటిని చూడాలి, ఆస్వాదించాలి. మనం ఎక్కడెక్కడో పోతూ ఉంటాం ప్రపంచంలో, అంతకు మించి కూడా ఈ రాష్ట్రం ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క సమూహానికి అందరికీ ఈ వేదిక ద్వారా, మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క తెలంగాణ యొక్క విభిన్న సంస్కృతులను చూడండి, యొక్క పాల్గొని అట్లీస్ట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ స్పెండ్ అట్లీస్ట్ 1 or 2 days in a month. మనం వెస్టర్న్ కంట్రీస్లో ప్రతి వారం సాటర్డే, సండే దే గో ఆన్ లీవ్, దే స్పెండ్ గో ఆన్ టూర్స్. మనం బతకడమే కాకుండా మనం బతకాల, మన పిల్లలకు తరతరాలకు సంపాదించిన ఆలోచన తప్ప మళ్ళీ జీవితం రాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మన పునర్జన్మ ముందు నాకు తెలియదు, కానీ ఉన్న జీవితం ఒకటే. కాబట్టి దీన్ని సార్థకత చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ యొక్క లోక్ మంథన్ నిర్వాహకులను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఇందులో తెలంగాణ రాష్ట్ర యొక్క సాంస్కృతిక శాఖ పాల్గొనగా నాకు అదృష్టంగా, సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.
విచిత్రంగా ఈరోజు ముగ్గురు కృష్ణులు వేదిక మీద ఉన్నారు. కృష్ణారావు గారు, కిషన్ రెడ్డి గారు, కిషన్ రావు గారు. మామూలుగా మనం కృష్ణ పరమాత్మ బ్రహ్మాండమైనటువంటి ఈ వేణు విద్వాంసుడు, పెద్ద కళాకారుడు, వారి ఆశీర్వచనమేమో ఈ ముగ్గురు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. కిషన్ రావు గారు గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈ మొత్తం ఈ నిర్వహణ అంతా, మొత్తం ఈ నిర్మాణం అంతా కూడా వారు చేశారు. అలాగే యాదాద్రి దేవాలయం రికార్డు టైంలో, అంటే చాలా తక్కువ సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఒక ఆలయాన్ని నిర్మింపజేసి భక్తులందరినీ కూడా తరింపజేసినటువంటి కిషన్ రావు గారిని సత్కరించవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాను. मैं अब किशन रेड्डी जी से अनुरोध करता हूं वे कुछ भाषण दे। तेलुगु और हिंदी में, दोनों भाषा में इनका भाषण होगा। भारत माता की जय श्री राम, जय श्री राम। मैं सबसे पहले आदरणीय कृष्णराव जी को लोकमंथन के तरफ से, प्रज्ञा प्रवाह से तरफ से मैं हृदय से अभिनंदन देना चाहता हूं। आज इस लोकमंथन 2024 के कार्यक्रम के संदर्भ में आज जो एग्जीबिशन पेविलियंस का उद्घाटन करने के लिए भारत के उपराष्ट्रपति जी के नाते काम किया, इस हमारे तेलुगु के सन ऑफ सॉइल आदरणीय वेंकैया नायडू जी के करकमलम के द्वारा इस कार्यक्रम का पूजा हुआ है। ये कार्यक्रम सिर्फ एग्जीबिशन ही नहीं है, ये छोटा सा कर्टनाइजर है। ये 4 दिन का बहुत बड़ा कार्यक्रम है। इस कार्यक्रम में तेलंगाना सरकार की तरफ से आए हुए टूरिज्म एंड कल्चर मिनिस्टर जूपल्ली कृष्णराव जी, हमारे इस कार्यक्रम के मूल स्तंभ जो इनका विचार से उनके कल्पना से कार्यक्रम का पूरा आज 4 दिन का कार्यक्रम आयोजित किया गया। हमारे प्रज्ञा प्रवाह के राष्ट्रीय महामंत्री जनरल सेक्रेटरी आदरणीय नंद कुमार जी और तेलंगाना प्रज्ञा भारती के चेयरमैन हमारे हनुमान चौधरी जी आदरणीय, हमारे लोक मंथन के 2024 का उपाध्यक्ष रविंद्र भारती जी, इस स्थान पर हम आज कार्यक्रम कर रहे हैं। एक भव्य स्थान है। इसका रूप शिल्पी और स्पेशल ऑफिसर शिल्पारामम का आदरणीय किशन राव जी और अलग अलग प्रांतों से सारी भारत से आए हुए सभी अतिथियों को, डेलीगेट्स को और अलग अलग देशों से कुछ आए हैं, कुछ आने वाले हैं, सभी लोगों को लोकमंथन 2024 के तरफ से और तेलंगाना के तरफ से, स्पेशली भाग्यनगर के जनता के तरफ से मैं हृदय से आप सब लोगों को स्वागत करना चाहता हूं। आप लोग बहुत श्रम करके, परिश्रम करके आए हैं। मैं इस 4 दिन का कार्यक्रम भगवान से प्रार्थना करता हूं और आप लोगों से सहयोग भी चाहता हूं, इस 4 दिन का कार्यक्रम सफल हो। जिस लक्ष्य से
जिस उद्देश्य से ये लोक मंथन का शुरुआत हुआ है, ये आज इस कार्यक्रम का अभी प्रारंभ हुआ है। इसमें देश के प्रसिद्ध अकॉमोडेशंस, आर्टिस्ट, कलाकार, थिंकर्स, फिलोसोफर्स, रिसर्चर्स और पद्मश्री अवार्डीज और अलग अलग हंड्रेड्स ऑफ आर्टिस्ट इसमें भाग लेने वाले हैं। मैं इस संदर्भ में ये जो जिस प्रांगण में, इस प्रांगण में लगातार 4 दिन हैदराबाद शहर के हो, भाग्यनगर के हो, तेलंगाना के जनता के हो और देश भर से आए हुए सभी लोगों के लिए ये ओपन रहेगा, सुबह से शाम तक ओपन रहेगा। ये सभी लोग देश भर से आए हुए अलग अलग गवर्नमेंट्स के स्टॉल से, एनजीओस का स्टॉल से, ट्राइबल ऑर्गेनाइजेशन का स्टॉल से, ट्राइबल एक्सपर्ट्स का स्टॉल से, ये सब देख सकते हैं। आप सब लोगों से मैं अनुरोध करता हूं, 4 दिन तक ये कार्यक्रम लगातार चलेगा इस शिल्पाराम में। इसके अलावा मेन अपना जो कैंपस है शिल्पकला वेदिका, उसमें मंथन चलेगा, उसमें लोक मंथन चलेगा। इसमें कल सुबह इस लोक मंथन के कार्यक्रम के संदर्भ में लगभग 2500 डेलीगेट्स देश भर से, दुनिया भर से आने वाले हैं। वो कल से 2 दिन से आना शुरू हो गया। आज भी शाम तक मेरे ख्याल से पूरा डेलीगेट्स इस भाग्यनगर को आएंगे। इस कार्यक्रम का कल 10 बजे भारत का राष्ट्रपति महामहिम श्रीमती द्रौपदी मुर्मू जी इस लोक मंथन का कार्यक्रम प्रारंभ होगा। उसमें जो डेलीगेट्स है वही आ सकते हैं। जो भी डेलीगेट्स बनना चाहते हैं स्थानीय ऑर्गेनाइजर से चर्चा करके आना है। इसके लिए मैं सभी डेलीगेट से अनुरोध करता हूं, कल लगभग 1 घंटा पहले ही अपने अपने बैडज लेकर अपने अपने सीटों पर हॉल के अंदर पहुंचना चाहिए। 9 बजे के अंदर पूरे लोग आने के लिए प्रयास करना चाहिए। मैं सभी डेलीगेट से भी अनुरोध करना चाहता हूं। वैसा ही सुबह से शाम तक एक एग्जीबिशन चलेगा, कल्चरल एक्टिविटी भी चलेंगे और इसका कार्यक्रम में हमारा सौभाग्य है लगातार 3 दिन राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंचालक परम पूजनीय मोहन जी सारे 3 दिन एक डेलीगेट के नाते इस कार्यक्रम में भाग लेंगे। इसके आधार पर आप लोग सोच सकते हैं इस कार्यक्रम का कितना महत्व है। इसलिए सभी जो भी डेलीगेट्स है पूरा समय एक डिसिप्लिन के साथ टाइम मेंटेन करते हुए सभी लोग इस कार्यक्रम में भाग लेना चाहिए। उनका मार्गदर्शन भी मिलेगा। 24 को समापन समय पे जितने भी अपन डेलिब्रेशंस होगा, जितने भी चर्चा होगा, अलग अलग लोगों का अपने को मार्गदर्शन भी होगा। उसके आधार पर परम पूजनीय मोहन जी का मार्गदर्शन भी हम सब लोगों को मिलेगा। हमारा सौभाग्य है, इसलिए हम पूरे समय इसको देखना चाहिए। उसके साथ साथ भारत के वित्त मंत्री, फाइनेंस मिनिस्टर निर्मला सीतारमण जी का भी समारोह में रहेगा और भारत की कल्चर और टूरिज्म मिनिस्टर गजेंद्र सिंह शेखावत जी भी कंक्लूडिंग प्रोग्राम में आएंगे और देश भर से आए हुए, दुनिया भर से आए हुए अलग अलग डेलीगेट्स का भी उनका मार्गदर्शन और अपना अपना ओपिनियन, अपना अपना संदेश
इसमें लोक मंथन में कार्यक्रम में वो भी भागीदार हो जाएंगे। उसके साथ साथ इस कार्यक्रम में सफल बनाने के लिए तेलंगाना के प्रज्ञा प्रवाह के साथ इतिहास संकलन समिति, संस्कार भारती, विज्ञान भारती, अधिवक्ता परिषद, अखिल भारतीय साहित्य परिषद, भारतीय शिक्षण मंडल और अन्य अलग अलग कई सांस्कृतिक संगठन और संस्था भी इस अपना कार्यक्रम सफल बनाने के लिए योगदान देने के लिए भागीदारी हो रहे हैं। इस कार्यक्रम में मैं सभी जो जितने भी भागीदारी है, जो ऑर्गेनाइजर्स है, वॉलंटियर्स भी है, उनसे भी अनुरोध करता हूं अच्छी जो जितने भी डेलीगेट्स अलग अलग देशों से, अलग अलग प्रांतों से, उनके अच्छे देखभाल करना चाहिए। यह हमारा तेलंगाना जनता के लिए सौभाग्य है, इतने बड़ी एक मंथन कार्यक्रम, लोक मंथन कार्यक्रम भारत की वर्तमान स्थिति में, दुनिया की वर्तमान स्थिति में जो आर्थिक, राजनीतिक, सामाजिक स्थिति है, उसमें एक मंथन होगा। सभी लोगों का इस विषय पर उनका मार्गदर्शन भी मिलने वाला है, क्योंकि भारतीय संस्कृति का एक महोन्नत चर्चा इस लोक मंथन के द्वारा होगा। इसलिए इसका कार्यक्रम में बहुत उपयुक्त है। अंदरिकी नमस्कारम। నేను భాగ్యనగర్ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, 4 రోజుల పాటు ఈ యొక్క శిల్పారామంలో జరగనున్నటువంటి ఈ యొక్క స్టాల్స్ ఏవైతున్నాయో, పెవిలియన్స్ ఏవైతున్నాయో, ఎగ్జిబిషన్స్ ఏవైతున్నాయో, ఏవైతే కల్చరల్ సంబంధించిన స్టాల్స్ ఏవైతున్నాయో, హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, వీటన్నిటినీ సందర్శించాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను। మన అదృష్టము 4 రోజుల పాటు ప్రజ్ఞా ప్రవాహ ద్వారా లోక్ మంథన్ కార్యక్రమం మన భాగ్యనగర్లో జరుగుతూ ఉంది। దీనికి సుమారు 2500 మంది ప్రతినిధులు, సుమారు 2500 మందికి పైగా జానపద కళాకారులు, సంగీత కళాకారులు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రాబోతున్నారు। ఇక్కడ ఇదే వేదికలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి। వీటన్నిటిని తిలకించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను భాగ్యనగర్ నుంచి ఆహ్వానిస్తా ఉన్నాను। అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు భారత రాష్ట్రపతి మన గిరిజన బిడ్డ అయినటువంటి, ఆదివాసీ బిడ్డ అయినటువంటి आदरणीय द्रौपदी मुर्मू जी इस 3 दिन का जो कल से प्रारंभ होने वाला है मंथन का कार्यक्रम को प्रारंभ करने के लिए, शुरुआत करने के लिए, इनाग्रेशन करने के लिए राष्ट्रपति जी आएंगे। कल 10 बजे कार्यक्रम होगा। इस 3 दिन में, कल से लेकर 3 दिन में आरएसएस के सरसंघचालक परम पूजनीय मोहन जी भागवत जी इस 3 दिन कार्यक्रम में रहेंगे। मैं आप सब लोगों से अनुरोध करता हूं, ये कार्यक्रम सफल बनाने के लिए आना चाहिए। इसमें कुटुंब व्यवस्था दानी प्राधान्यత, అదేవిధంగా సామాజిక సమరసత, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆచరణ, మన యొక్క సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ ఈ విషయాలపైన కూడా చర్చ జరగనున్నది। ఈ యొక్క కార్యక్రమంలో ఒక నిర్ణయం తీసుకున్నారు మనం అందరము, ఇక్కడెక్కడ కూడా ప్లాస్టిక్ వాడొద్దని। కాబట్టి మనం కూడా ఈ యొక్క ఆర్గనైజర్స్ సహకారం అందించి ఎక్కడ కూడా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, నేను మరొకసారి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కిషన్ రావు గారు ఎంతో పెద్ద మనసుతో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు। కిషన్ రావు గారికి కూడా నేను ముందుగానే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు లోకమంథన్ 2024 తరఫున తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి స్పెషల్గా
ఇది రాజకీయాలకు అతీతంగా దేశానికి సంబంధించినటువంటిది, భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటిది, గిరిజన సంబంధించినటువంటిది. కాబట్టి ఇది దేశానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. కాబట్టి అనేక రకాల వ్యక్తులు ఇందులో పాల్గొని తమ యొక్క అభిప్రాయాలను ఈ యొక్క లోకమంతన్ కార్యక్రమం ద్వారా తెలియజేస్తారు. కాబట్టి నేను మీడియా మిత్రులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను, 4 రోజుల పాటు మీరు కూడా అన్ని రకాలుగా సహకరించి ఈ 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమానికి కవరేజ్ ఇచ్చి మరి ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా నేను మీడియా మిత్రులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మాడుగులు నాగపణి శర్మ గారు సన్మానం ఇప్పుడు వస్తారు, తెలుస్తారు. ఎవరో కుర్చీలో మర్చిపోయారు, ఎక్కడ కుర్చీలో మర్చిపోయారు डेलीगेट. किशन रेड्डी जी का भाषण में सभी विषय का प्रस्ताव हुआ है. वेंकैया नायडू जी बोलते समय केवल इतना ही कार्यक्रम देख के उन्होंने बहुत मोहित हो गए हैं. ये केवल 10% है, अभी बाकी 90% का कार्यक्रम आगे होने वाला है. इसलिए मैं सभी से सविनम्र प्रार्थना करता हूँ, सभी वो कार्यक्रम देखें और इसका जो उपलब्धि जो हो वो आनंद होता है. वो इसलिए सभी से मैं विनम्र प्रार्थना करता हूँ. अब मैं तेलुगु में और संस्कृत में एक विशेष साहित्य प्रक्रिया है, वो प्रक्रिया बाकी भाषाओं में नहीं रहता है. इट इज ए लिटरेरी एक्ट, डिस्टिंक्ट वन टाइप ऑफ प्रोग्राम. इसमें तेलुगु और संस्कृत दोनों भाषा में सहस्रावधान के नाम से करके एक बहुत बड़ा विद्वान है हमारे बीच में है, उनसे मैं प्रार्थना करता हूं वे मंच पर आके छोटा सा हमारा सत्कार ग्रहण करने के लिए कष्ट करें. नाउ आई इन्वाइट मार्डुगुल नागपणि शर्मा गारू, द्विसहस्र शतावधानी, అవధాని వాచస్పతి. ఆయన అదృష్టం ఏంటంటే సాహిత్యము సంగీతము కూడా ఈ రెండిటి యొక్క మేళవింపు నాగపణి శర్మ గారు. శ్రావ్యమైన స్వరం కంఠం, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం అపాత మధురం అన్యద ఆలోచనామృతం. వారు మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి మీ అందరి తరపున చిన్న సత్కారం. కిషన్ రెడ్డి గారి కోరిక ప్రకారం మాడుగుల నాగపణి శర్మ గారిని 2 నిమిషాలు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే 2 నిమిషాలని చెప్పడం వేరేం కాదు, ఎందుకంటే వారికి ఎంత సమయమైనా సరిపోతుంది. రోజుల తరబడి వారు లాల్ బహదూర్ స్టేడియంలో అవధానం చేసినటువంటి వారు. గజయిత గారిని ఉద్ధరణి నీళ్ళలో ఏదమన్నట్టుగా ఉంటుంది 2 నిమిషాలని చెబితే, కానీ తప్పదు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మాన్యులు కిషన్ రెడ్డి గారు, పెద్దలు హనుమాన్ చౌదరి గారు, రవీంద్ర భారతీజీ, అలాగే కిషన్ రావు గారు ఇది ఇక్కడ శిల్పారామము ఏమీ లేని నాడు కిషన్ రావు గారు ఇక్కడ ఉండి ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఇంత అద్భుతమైన రూపం దిద్దాడు. అన్నింటికీ నేను వారి పక్కన చాలా మొదటి నుంచి వారితో కలిసి ఉన్నాను. నేను అంత అద్భుతమైనటువంటి శిల్పారామంలో ఇవాళ మనం కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చూస్తున్నాం. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకే ఒక మాట చెప్తాను.
2 నిమిషాలు చాలు. నేను గంటలు చెప్పగలిగినా అంత అవసరం లేదు. ఎక్కడ ఏది అవసరమో ఎంతవరకో అంతే. నేను అవధానంలో ఒక పద్యం చెప్తాను. ఈ లోకమంథన్ అనేది నన్ను అడిగారు. లోకమంథన్ ఇందులో ఈ కిషన్ రెడ్డి గారి అధ్యక్షతలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను ఈ స్వాగత సమితిలో. లోకమంథన్ అనేది లోకమంథన్ లోకమంటే ఏమిటో ఆ లోకమున నీవేమిటో ఆలోచనలతో విప్పి చెప్పే ఒక్క చింతన. అసలు మనం ఏమిటి, మన ప్రపంచం ఏమిటి, మనం ఇందులో ఏమిటి అని ఒక అద్భుతమైనటువంటి మన కళలు, భాష, మన భాష, మన యాస, మన సంస్కృతి, మన కళలు, మన జీవన విధానాన మహనీయుల పోకడలు, ఇవన్నీ కూడా పునఃసమీక్ష చేసి మరొకసారి మనం నిలుపుకోవడానికే, ఈ సంస్కృతిని నిలుపుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి ఈ 4 రోజుల వేదిక ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇందులో మన సాహిత్యములో తెలుగు భాషకే ప్రత్యేకమైన ఒక అలంకారము అవధానం అన్నది. అవధానములో ఎలా ఉంటాయి అంటే దోశ, పూరి, వడ, సాంబారు అని 4 పదాలు ఇచ్చారనుకోండి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము వర్ణించాలి అన్నారు ఈ పదాలతో. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్, దోశ అంటే దోశలు వేసామని చెప్పరాదు కవి అయినవాడు. జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యముప్పారగా నడయాడెన్ ఘలు ఘల్లనన్ హొయలు చిందన్ జాజి పూరీతి పావడ అయింది. పావడ అట్టిట్టులు చిందులాడి పడగాన్ భవ్యాత్మయైనట్టి ఆ పడతిన్ పార్వతిన్ పెండ్లియాడితివి సాంబా రుద్ర నీ సాటియే. ఆ సాంబారు అనేది ఏ భాష వాళ్ళకైనా అర్థమవుతుంది అని నేను ఈ పద్యం చెప్పాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. ఒకటి సంస్కృతంలో కూడా చెప్పమంటున్నారు. ఏమిటంటే రూపతెరా మస్తానా ప్యార్ మెరా దీవానా అనే హిందీ పాట అందరికీ తెలుసు. రూపతెరా మస్తానా ప్యార్ మెరా దీవానా, ये पदों का उपयोग करके एक श्लोक कहना, राम भगवान जी के ऊपर एक श्लोक कहना करके एक प्रश्न पूछा एक महान पंडित. नीलाभ्र रूपते राम, रूपते रा, नीलाभ्र रूपते राम समस्तानां शुभंकर, मस्ताना समस्तानां शुभंकर तत्तथा प्यार में रामे नदीव आनंदवर्धना. నది మన సంస్కృతికి చిహ్నము. నది పారుతూ, నదుల వలననే మన సంస్కృతి అంతా ఏర్పడినది. నదీ తీరములలో మన నాగరికత ఏర్పడినది. అట్లా నది వలె ఆనందమును కలిగించేవాడు శ్రీరామచంద్రుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరులు, శ్రీరామచంద్రుడు, వారి యొక్క పరివారము ఈ 4 రోజుల ఈ కార్యక్రమాన్ని ఇంతమంది మహనీయులు పూనికతో ఇంత గొప్ప సంస్కృతి సమ్మేళనము, ఇదొక సాంస్కృతిక కుంభమేళ. ఇటువంటి కుంభమేళ దిగ్విజయముగా జరుగుగాక, అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుగాక. జయోస్తు. మన ప్రార్థన మరణించి వారు తెలుగులో పద్య రూపేణ, సంస్కృతంలో శ్లోక రూపేణ మనని ఆశీర్వదించినటువంటి మాన్యులు నాగపణి శర్మ గారికి ధన్యవాదాలు. మామూలుగా వాక్యం రసాత్మకం కావ్యం అంటారు. రసంతో కూడినటువంటి ఒక వాక్యం కూడా ఒక మహాకావ్యం. అట్లా వారు 2 నిమిషాలు మాట్లాడిన 10 కాలాల పాటు గుర్తుంచుకోదగినటువంటి విషయాలు ప్రస్తావించారు. వారికి శత ధన్యవాద నమస్సులు. कार्यक्रम अंत में है,
मैं सभी से प्रार्थना करता हूं, ये लोकमंथन में भाग लेने के लिए देश भर से और विदेश से भी 2000प्रति delegates one and all. Now I request one and all. Now I request रविंद्र भारती जी, संस्कार भारत के अखिल भारत उपाध्यक्ष है।
धन्यवाद और आभार के पात्र हैं। उन्होंने यहाँ पे प्रार्थना प्रस्तुत करके एक आनंदमयी माहौल का, वातावरण का निर्माण किया। छत्तीसगढ़ के सभी कला साधकों का भी हृदय से आभार है। मैं इस अवसर पर सुर वृंद के जो कला साधकों ने यहाँ प्रस्तुति दी, उन सभी का भी मैं हृदय से आभार व्यक्त करता हूँ। इस मंच को सुशोभित किया हनुमान चौधरी जी ने। 94 वर्ष के युवा और अपनी ओजस्वी तेजस्वी वाणी से जब वो संबोधन करते हैं तो हर एक के हृदय और मन पर वह अंकित होने लगता है। ऐसे आदरणीय हनुमान चौधरी जी का भी मैं आभार व्यक्त करता हूं। यह कार्यक्रम आप सबकी उपस्थिति के बिना सफल नहीं हो सकता था। आप प्रातःकाल से यहाँ उपस्थित हैं, गंभीरतापूर्वक यहाँ बैठे हैं और सुन रहे हैं, आस्वादन ले रहे हैं। मैं आप सभी का हृदय से आभार करता हूँ क्योंकि ले रहे हैं। मैं आप सभी का हृदय से आभार करता हूँ क्योंकि सफलता के एक बहुत बड़े मानक आप हैं और आपकी उपस्थिति है। I can't thank everyone enough for their involvement they have shown and the willingness they have expressed to take up the completion of the task beyond their comfort zone. मैं उन सभी का जिन्होंने ये अपना इसके लिए अपनी क्षमताओं का पूरा योगदान करते हुए कुछ ही दिनों के प्रयासों से रात दिन जाग कर इस प्रदर्शनी को और सारी व्यवस्थाओं को संभाला है, उन सभी का भी मैं हृदय से धन्यवाद करता हूं। और अंत में मैं धन्यवाद करना चाहूंगा परम परमेश्वर पिता को, ईश्वर को, जिनके आशीर्वाद से आज यह हमारा कार्यक्रम आरंभ होकर सफलता की सीढ़ियों की ओर बढ़ रहा है। मैं उन सब का आभार व्यक्त करते हुए, जिन लोगों का मैं आभार व्यक्त नहीं कर पाया हूं, जिनके नाम नहीं बोल पाया हूं, उनके प्रति भी कृतज्ञता व्यक्त करता हूं। और एक बार पुनः आप सभी का धन्यवाद ज्ञापित करते हुए मैं निवेदन करता हूं, जैसा बार बार कहा गया है, कि आप अवश्य 4 दिन तक इसका पूरे मनोयोग से आनंद लीजिए। कुछ दिखेगा, कुछ आपके मन पर अंकित होगा, कुछ प्रेरणा मिलेगी, कुछ दिशाएं मिलेगी और हम इतने सब लोग मिलकर किसी एक लक्ष्य की ओर बढ़ पाएंगे। संभवतः लोकमंथन जो विचारकों और कर्मशीलों का एक महा उत्सव है और ये वैश्विक सांस्कृतिक उत्सव के रूप में आज दिख रहा है, उसकी सफलता की हम सीढ़ी बनेंगे। इन्हीं शब्दों के साथ याद दिलाते हुए कि शाम को इस लोकमंथन के जो सांस्कृतिक कार्यक्रम हैं उनका उद्घाटन शिल्पकला वेदिका प्रांगण में होगा। आप सभी उसमें आमंत्रित हैं और आप सब उपस्थित होंगे। इसी आशा के साथ मैं अपनी बात को रोकता हूं। जय श्री राम, भारत माता की जय। धन्यवाद। शांति मंत्र कौन करेगा? बोलिए। अच्छा, शांति मंत्र के साथ अपना आज का कार्यक्रम पूरा हो जाएगा। मैं शांति मंत्र पढ़ने के लिए वेणुगोपाल जी को
मैं निमंत्रण करता हूं। क्षमा कीजिए, ये किसी का घूम गया होगा या उनको मिला है, ये किसका है तो वो यहाँ मंच के पास आके ले सकते हैं। दो सूचनाएं ध्यान देंगे। भोजन के समय पर अतिथि, डेलीगेट्स और रिसेप्शन कमेटी सदस्य जो है पहले भोजन करेंगे, बाद में हम सब भोजन करेंगे। आज शाम में 6 बजे शिल्पकला वेदिका में सांस्कृतिक कार्यक्रमों का उद्घाटन होगा। हम सब 5 मिनट पूर्व ही वहां उपस्थित होंगे। सावधान। सर्वे भवन्तु सुखिनः, भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति।